యమధర్మరాజుని సైతం గడగడలాడించే శక్తి ఒకటి ఉంది. శివుడి కాలి బొటన వేలి నుంచి పుట్టిన భయంకర రూపమే గుళికన్ తెయ్యం. అసలు మరణాన్ని శాసించే ఆ దైవం కేరళ అడవుల్లో ఎలా ప్రత్యక్షమైంది? గుళికన్ తెయ్యం దర్శనం చేసుకుంటే శని దోషాలు తగ్గిపోతాయా? ఈ భయంకర రూపం వెనుక ఉన్న నిజం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. రండి, తెయ్యం కళారూపాల్లో గుళికన్ తెయ్యం యొక్క విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అండి, మీరు చూస్తున్నారు భక్తి సారం యూట్యూబ్ ఛానల్. గత కొంతకాలంగా తెయ్యం గురించినటువంటి విశేషాలని మా ఛానల్లో మీకు వీడియో రూపంలో అందిస్తున్నాము. తెయ్యం చరిత్ర చెప్పాము, అగ్ని తెయ్యం, ఫైర్ తెయ్యం గురించినటువంటి విషయాలు కూడా మీకు తెలియజేశాము. తెయ్యం కళారూపాల్లో కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రతి ఏటా ప్రదర్శించేటువంటి తెయ్యం కళారూపాల్లో గుళికన్ తెయ్యం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి కళారూపం. ఈ కళారూపం ఎంత శక్తివంతమైందంటే ఒక ఉగ్రరూపమైనటువంటి కళారూపం. గుళికన్ తెయ్యాన్ని దర్శనం చేసుకుంటే శని దోషాలు తగ్గిపోతాయి అనేటువంటి నమ్మకం స్థానికుల్లో ఉంటుంది. ఇందులో వందలాది రూపాయలు ఉన్నప్పటికీ, ఈ తెయ్యంలో వందలాది రూపాయలు ఉన్నప్పటికీ గుళికన్ తెయ్యం అనేటువంటి దానికి ఉన్న ప్రత్యేకత, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. గుళికన్ తెయ్యం గురించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే, గుళికన్ తెయ్యానికి ఒక పురాణ నేపథ్యం కూడా ఉంది. గుళికన్ అనేది మృత్యువుకి అధిపతి అయినటువంటి యమధర్మరాజు అంశగా భావిస్తారు. మార్కండేయుని రక్షించడానికి పరమశివుడు యమధర్మరాజుని మీద విజయం సాధించినప్పుడు సృష్టిలో మరణం లేకుండా పోతుంది, తద్వారా భూమిపైన భారం పెరిగిపోతూ ఉంటుంది. దీనిని నివారించడానికి పరమేశ్వరుడు తన ఎడమకాలి బొటన వేలుతోటి భూమి మీద బలంగా స్పృశించడంతో గుళికన్ అనేటువంటి శక్తి ఉద్భవించిందని చెప్పేసి చెప్తారు. ఆ గుళికన్కి ఈ మరణాన్ని క్రమబద్ధీకరించేటువంటి బాధ్యతని పరమేశ్వరుడు అప్పగించాడని చెప్పేసి ఈ పురాణాలు చెప్తున్నాయి. భక్తులు తమకి ఆయురారోగ్యాలు బాగుండాలని, అకాల మరణాలు తొలగాలని, శని దోషాలు నశించాలి అని చెప్పేసి ఈ ప్రదర్శన సమయంలో వేలాదిగా తరలివచ్చి గుళికన్ తెయ్యాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ గుళికన్ తెయ్యాన్ని పురాణాల ప్రకారం శనిదేవుని పుత్రుడిగా భావిస్తారనమాట. అందుకనే శని దోషాలను నివారించుకోవాలి అంటే కనుక ప్రత్యేకించి ఈ గుళికన్ తెయ్యాన్ని ఆరాధించాలి అని చెప్పేసి ఈ స్థానికుల నమ్మకం. ఈ గుళికన్ తెయ్యం వేషధారణకు వచ్చేసరికి మిగిలిన తెయ్యాల కన్నా ఒక విభిన్నంగా ఉంటుంది. ఇది ఒక ఉగ్ర రూపంతో కూడినటువంటి వేషధారణ. ఈ గుళికన్ తెయ్యం వస్త్రధారణ విషయానికి వస్తే కొబ్బరి ఆకులతో తయారు చేసినటువంటి వస్త్రాల్ని ధరిస్తాడు. అదేవిధంగా వెదురుతో చేసినటువంటి ఎత్తైన కిరీటాన్ని కూడా ధరిస్తాడనమాట. 20 అడుగులకు పైగా ఎత్తుగా ఈ కిరీటం మనకు కనిపిస్తుంది. ఉగ్రరూపంగా నృత్యం చేస్తాడు, కోపంగా చూస్తాడు, ముఖంలో ఒక రౌద్రం కనిపిస్తూ ఉంటుంది ఈ గుళికన్ తెయ్యానికి. ఈ తెయ్యం కళారూపం మరణము పుట్టుక మధ్యలో ఉన్నటువంటి సమతౌల్యాన్ని మనకి సూచిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఒక కళారూపంగానే కాకుండా మానవుడి భక్తిని, మరణం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని కూడా చూపిస్తుంది. ఈ మరణం పట్ల భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చేటువంటి అద్భుత ఆరాధనా శక్తి ఈ గుళికన్ తెయ్యంలో ఉంటుంది అని చెప్పేసి స్థానికుల నమ్మకం. కాబట్టి ప్రతి ఏటా గుళికన్ తెయ్యాన్ని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా వచ్చి ఇక్కడ ఈ కేరళలోని కన్నూరు, ఈ కాసరగోడు జిల్లాల పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి తెయ్యం కళారూపాల్లో భారీగా జనాలు హాజరై ఈ గుళికన్ తెయ్యాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తన ప్రదర్శన అనంతరం అగ్ని ప్రవేశం చేస్తాడు. భారీ ఎత్తైనటువంటి కిరీటంతో నృత్యం చేస్తాడు. ఆ నృత్యం కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
కొబ్బరి నారతో చేసినటువంటి వస్త్రాలు ధరించి అగ్ని ప్రవేశం కూడా చేస్తాడు, అగ్నిని ధరించి నృత్యం చేస్తాడు. ఇలా విభిన్న శైలిలో చేసే నృత్యం అంతా కూడా ఒక రౌద్ర రూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కళ్ళల్లో కూడా రౌద్రాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఈ గుళికెన్ తెయ్యం. మానవుల్లో భక్తిని పెంచడం, మరణం పట్ల భయాన్ని పోగొట్టడం, జనన మరణాల మధ్య సమతౌల్యతని చాటి చెప్పడం కోసం ప్రతి ఏటా కూడా ఈ గుళికెన్ తెయ్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అలాగే ఈ గుళికెన్ తెయ్యం ప్రదర్శించేటువంటి ఆ ప్రదర్శనకారుడు కూడా కొన్ని రోజులుగా ఆరాధన చేస్తూ, కొన్ని రోజులుగా ధ్యానంలో ఉండి, కొన్ని రోజులుగా ఉపవాస దీక్షలో ఉండి పరమేశ్వరుని ఆవాహన చేసుకుని ఈ కళారూపాన్ని ధరిస్తారని చెప్పేసి చెప్తారు. ఇది కేరళలో ప్రతి ఏటా జరిగేటువంటి తెయ్యం ఉత్సవాల్లో ప్రదర్శించబడే గుళికెన్ తెయ్యం యొక్క విశిష్టత. మీకు మా ఛానల్లో తెయ్యం సంబంధించినటువంటి పూర్తి వివరాలు లభిస్తాయి. వెళ్ళి భక్తిసారం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో వీడియోలు కూడా చూడండి. మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా సమాచారం తెలుస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నమస్కారం.